బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ బగ్గుమంటోంది. ఇప్పటికీ ఈ వ్యవహారంపై నాగార్జున, నాగచైతన్య, అమల, అఖిల్, ప్రకాష్ రాజ్, నాని, జూనియర్ ఎన్టీఆర్ స్పందించగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, అల్లు అర్జున్, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సైతం మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. సినీ కుటుంబానికి చెందిన వ్యక్తులను సాఫ్ట్ టార్గెట్ చేసుకోవడం సిగ్గుచేటని అన్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన సభ్యులపై ఇలాంటి మాటల దాడులను తామంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నామని అన్నారు. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు, మరీ ముఖ్యంగా మహిళలపై ఇలాంటి ఆరోపణలు చేసి నాయకులు దిగజారొద్దని హితవు పలికారు. ఇక కొండా సురేఖ వ్యాఖ్యలపై ఇటు సినీ వర్గం నుంచి ఒక్కొక్కరు స్పందిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా అసోసియేట్ ఇన్పుటేటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి, ఏదైతే సమంతకి సంబంధించి కొండా సురేఖ అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఇప్పుడు ఆ వ్యాఖ్యలకి సంబంధించి కొండా సురేఖ కూడా స్పందించారు. నేను సమంతకి క్షమాపణలు చెప్తాను, నా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటానంటూ కూడా కొండా సురేఖ చెప్పుకొచ్చారు. మరి ఇప్పటికైనా ఇటు సినీ వర్గం నుంచి ఆమె చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికైనా స్పందన తగ్గుతుందనుకోవచ్చా? సినీ పరిశ్రమ ఒక తాటిపై ఉన్నామని చెప్పడం కోసం సినీ పరిశ్రమలో ఉన్న పెద్దలందరూ కూడా వరుస ట్వీట్లు చేస్తున్నారు. అంటే నాగార్జున కుటుంబం ఈనాటిది కాదు, వాళ్ళంతా కూడా గత 40 ఏళ్లుగా టాలీవుడ్ పరిశ్రమని ఏలుతున్న కుటుంబం. ఈ క్రమంలో మంత్రి కొండ సురేఖ అసందర్భోచితమైన వ్యాఖ్యలు చేయడం ఆ కుటుంబానికి తీవ్ర నష్టం కలిగించాయని చెప్పి మెగాస్టార్ చిరంజీవితో పాటు అల్లు అర్జున్, రామ్ గోపాల్ వర్మ, నాగ చైతన్య, నాగార్జున, అమల, అఖిల్, నాని, వెంకటేష్, స్మితా సబర్వాల్, జూనియర్ ఎన్టీఆర్, ప్రకాష్ రాజ్, నటి హేమ, అలాగే సమంత, వీళ్ళందరూ కూడా ఒకే వేదిక పైన ఒకే వ్యాఖ్యలు చేశారు. అంటే రాజకీయాలు వేరు, ఇటు సినీ పరిశ్రమ వేరు. రాజకీయాలకు సినీ పరిశ్రమను ముడిపెట్టకూడదు. మీరేమనుంటే వ్యక్తిగతంగా మీరు తేల్చుకోండి, కానీ సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులను ఎందుకు లాగారు అని చెప్పి కూడా చాలామంది ఇదే క్వశ్చన్ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ కూడా కేటీఆర్ని దూషించే క్రమంలో ఎందుకు నాగార్జున ఫ్యామిలీని రోడ్డుకిడుస్తున్నారు? నాగార్జున ఫ్యామిలీ వెరీ డిసిప్లిన్డ్ ఫ్యామిలీ, వాళ్ళంతా కూడా ఎన్నో ఏళ్ళ నుంచి సినీ పరిశ్రమని ఏలుతున్నారు, సినీ పరిశ్రమ ద్వారానే వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. ఈ క్రమంలో ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిందని చెప్పి కొండ సురేఖను వీళ్ళంతా ప్రశ్నిస్తున్నారు. కానీ కొండ సురేఖ ఇవాళ ఉదయమే ఎక్స్ వేదికగా కొన్ని వ్యాఖ్యలు అసందర్భంగా వచ్చాయి. కానీ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఏదైతే పని ఉందో ఆ పని వల్ల తాను తీవ్రంగా బాధపడ్డాను, లీగల్ నోటీసులో కూడా ఖచ్చితంగా లీగల్గానే ఫైట్ చేస్తానని చెప్పి కొండ సురేఖ తను వరంగల్లో మీడియా ముఖంగానే మళ్ళీ డైరెక్ట్గానే మాట్లాడారు. ఏదైతే నాగ చైతన్య, నాగార్జున, సమంత ఇష్యూలో తాను మాట్లాడిన మాటలు వారి కుటుంబానికి బాధ కలిగిస్తే కనుక ఖచ్చితంగా తాను కూడా పశ్చాత్తాపం చెందుతున్నాను. ఈ వ్యాఖ్యల పట్ల సమంత బాధపడ్డా కూడా నేను అనుకోని సందర్భంలో మాట్లాడిన తప్ప వ్యక్తిగత ఉద్దేశాలతో మాట్లాడలేదని చెప్పి కూడా క్షమాపణలు చెప్తున్నానని చెప్పి కూడా సమంత ట్వీట్ని రీట్వీట్ చేస్తూ కూడా ఆన్సర్ ఇచ్చిన పరిస్థితి. నాగార్జున కూడా ట్యాగ్ చేస్తూ రీట్వీట్ చేశారు. సో ఈ క్రమంలో ఇప్పటివరకైతే సినిమా పరిశ్రమ నుంచి ఇవాళ నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు కూడా వరుస ట్వీట్ల పరంపర కొనసాగుతూ ఉంది. కొద్దిసేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, దగ్గుబాటి వెంకటేష్, అలాగే నాని, వీళ్ళంతా కూడా వరుస ట్వీట్లు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక వీడియో విడుదల చేసి అనవసరమైన విషయాల్లో మా సినీ పరిశ్రమను ఎందుకు లాగుతున్నారు, ఏమన్నా వ్యక్తిగతంగా ఉంటే మీరు తెలుసుకోండి, కానీ కొన్ని ట్వీట్లు చేయడం వల్ల వారి కుటుంబాలు బాధపడతాయి, ఆ కుటుంబాలుని రకరకాలుగా కూడా చాలామంది మాట్లాడుకుంటారు. ఇవన్నీ కూడా సినీ పరిశ్రమ పైన మాట్లాడద్దు, ఏమన్నా మాటలుంటే మీరు మాట్లాడుకోండి, సినీ పరిశ్రమను రోడ్డు మీదకి లాకి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దని చెప్పి కూడా రిక్వెస్ట్ చేశారు. సో ఈ వ్యవహారం అంతా కూడా చాలా దుమారాన్ని లేపింది. దీంతో
పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా రంగంలోకి దిగి కొండా సురేఖకు వ్యక్తిగతంగా సారీ చెప్పమని చెప్పారు. మీడియా ముఖంగా కూడా వచ్చి మాట్లాడమని చెప్పడంతో కొండా సురేఖ వెంటనే మీడియా వాళ్ళను పిలిచి తాను ఏదైతే వ్యాఖ్యలు చేశానో తాను చాలా బాధపడ్డాను, అంటే రఘునందన్ రావు తన ఇష్యూలో జరిగిన వ్యవహారంలో బాధపడ్డ తర్వాతనే కొన్ని తన నోటికి అసందర్భించి తన వ్యాఖ్యలు వచ్చాయి. ఆ వ్యాఖ్యల పట్ల కూడా చింతిస్తున్నాను, మరోసారి ఇలా జరగకుండా కూడా చూసుకుంటానని చెప్పారు. కానీ మరి ఈ ఇష్యూకి తెర పడుతుందా అనేది కూడా ఇంకా కొంతసేపటి తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తుంది. అంటే సినిమా పరిశ్రమ అనేది ఒక వేదిక పైన ఉన్నదని చెప్పడం కోసం ఉన్న హీరోలు, టాలీవుడ్ హీరోలు అయితే వరుస ట్వీట్లు అయితే చేస్తున్నారు. నాగార్జున కుటుంబానికి అండగా ఉంటాం, బాసటగా ఉంటాం, సినిమా పరిశ్రమ అంతా ఒక వేదిక పైన ఉందని చెప్పడం కోసం వాళ్ళంతా కూడా ఎక్స్ వేదికగా రకరకాల వ్యాఖ్యానాలతో వాళ్ళు ట్వీట్లు చేస్తున్నారు. అంటే సినిమా పరిశ్రమను ఎవరు విడదలేరు, తమ పరిశ్రమ అంతా ఒక తాటిపైనే కొనసాగుతుంది. టాలీవుడ్కి ముఖ్యమైన అంటే ప్రేక్షకులు కావచ్చు, శ్రేయభిలాషులు కావచ్చు, అందరినీ ఆదుకోవడానికి సినీ పరిశ్రమ కూడా ఎప్పుడు ముందుంటుంది. అంటే వ్యక్తిగతమైన దూషణల విషయంలో కూడా ఖచ్చితంగా తాము ముందుంటాం. సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తుల్ని దూషించినా, వాళ్ళని తిట్టినా కూడా, వేరే రకమైన ఇష్యూలో తమని అందులో లాగినా కూడా ఖచ్చితంగా ఒకే వేదికపై ఉండి ఆ కుటుంబానికి బాసటగా నిలుస్తామని చెప్పకనే చెప్పారు. నాగార్జున కుటుంబాన్ని ఖచ్చితంగా తాము సపోర్ట్ చేస్తాం, మంత్రి వ్యాఖ్యలు కూడా ఖచ్చితంగా ఉపసంహరించుకోవాలన్న డిమాండ్ నేపథ్యంలో మంత్రి కూడా కొండా సురేఖ కూడా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంది. మరి ఈ వ్యవహారానికి అంతా ఫుల్ స్టాప్ పడినట్లే అని మనం అనుకోవచ్చు. కానీ ఈ ఏదైతే సమంతకు సంబంధించిన ఇష్యూలో కొంతమంది కూడా స్పందించే అవకాశం కనిపిస్తుంది. అంటే ట్విట్ల ద్వారా కావచ్చు, వాళ్ళకి ఫోన్లు చేయడం కావచ్చు, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడం కావచ్చు, అంటే రకరకాల వ్యవహారాలతో నాగార్జున కుటుంబాన్ని మాత్రం సపోర్ట్ చేస్తామన్న ఏదైతే ఎక్స్ వేదికకు వస్తున్న ట్వీట్లు మాత్రం కొంతసేపు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ నాగేష్, థ్యాంక్ యూ.